మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందే భారత్ రైళ్లలో త్వరలో స్లీపర్ క్లాస్ అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ రైళ్ల ప్రత్యేకతలేంటి? ముందుగా ఏ ప్రాంతాల్లో వీటిని ప్రవేశపెడుతున్నారు? వీటిలో కల్పించే సదుపాయాలేంటి? సురక్షితం, సౌకర్యవంతం, వేగవంతమైన ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తున్నాయి వందే భారత్ రైళ్లు. ఇప్పుడు వందే భారత్ రైళ్లలో స్లీపర్ క్లాస్ అందుబాటులోకి రాబోతోంది. ముందుగా కామాఖ్య హౌరా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టబోతోంది. రాత్రివేళ ప్రయాణాలు చేసే వాళ్లకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉండబోతోంది. పశ్చిమ బెంగాల్లోని హౌరా స్టేషన్ల మధ్య సెమీ హైస్పీడ్ వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టనుంది. కామాఖ్యలో రాత్రి 7 గంటలకు రైలు బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారుజాము 4 గంటల 5 నిమిషాలకు మాల్దాలో ఆగుతుంది. తిరిగి బయలుదేరి ఉదయం 8:30 గంటలకు హౌరా చేరుకుంటుంది. కామాఖ్య హౌరా మధ్య దూరం 966 కిలోమీటర్లు. వందే భారత్ స్లీపర్ రైలు 14:30 గంటల్లో గమ్యస్థానం చేరుకుంటుంది. అంటే గంటకు సగటున 66 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్లుంటాయి. అందులో 3 టైర్ ఏసీ బోగీలు 11 ఉంటాయి. సెకండ్ ఏసీ కోచ్లు 4, ఫస్ట్ ఏసీ కోచ్ 1 ఏర్పాటు చేశారు. ఈ రైలులో 823 మంది ప్రయాణించే వీలుంది. రాత్రివేళ ప్రయాణించే వాళ్లకు ఈ రైలు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వందే భారత్ స్లీపర్ రైలులో ఇంటీరియర్స్ ను ఆహ్లాదకరంగా ఏర్పాటు చేశారు. అత్యాధునిక వసతులు కల్పించారు. దివ్యాంగుల కోసం ఈ రైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎగువ బెర్త్కు వెళ్లడానికి సౌకర్యవంతమైన నిచ్చెన ఉంది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా వందే భారత్ స్లీపర్ రైలును ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు చెబుతోంది ఇండియన్ రైల్వేస్. భారతీయ రైల్వేల్లో ఇదో కొత్త శకానికి నాంది కాబోతోందని తెలిపింది. ఇక వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణించే వాళ్లు ప్రాంతీయ ప్రత్యేక వంటకాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వేస్. మొత్తానికి అత్యాధునిక వసతులతో సిద్ధం చేసిన వందే భారత్ స్లీపర్ రైళ్ల ద్వారా వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యం అంటోంది ఇండియన్ రైల్వేస్.